చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా షార్టులేస్తుంది హాట్టుగుంటుంది దమ్ము కొడుతుంది చూయింగ్ దమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కేఐసికే కిక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఓకే, సో కిక్ షో మొదలెట్టే ముందు ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది, ఒక అద్భుతమైన గడియ ఇది అనమాట. ముహూర్తాలు బాగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో అంటే 6 నుంచి 6:03 వరకు చాలా అద్భుతమైన ముహూర్తం అంట. సో ఆ ముహూర్తాన్ని నాశనం చేయడం కోసం నేను కవిత చెప్తాను. ఓకే, వెరీ గుడ్, రెడీగా ఉండండి అందరూ. బైక్ మీద వెళ్తున్నప్పుడు తల మీద హెల్మెట్ ఉండాలి. బైక్ మీద వెళ్తున్నప్పుడు తల మీద హెల్మెట్ ఉండాలి. కారులో మన మించి సీట్ బెల్ట్ ఉండాలి. బైక్ మీద వెళ్తున్నప్పుడు తల మీద హెల్మెట్ ఉండాలి. కారులో వెళ్తున్నప్పుడు మన మించి సీట్ బెల్ట్ ఉండాలి. నా కవిత వినాలంటే మీకు లక్ ఉండాలి. 6ంటికి మీ టీవీలో ఈటీవీ ప్లస్ ఉండాలి. ఉంచుతా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam, inga anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. వెరీ గుడ్, సూపర్. బా, ఎంత మంచి పాట వచ్చింది మీ అందరికి బాగా సెట్ అయ్యేలాగా. బాగా చేశారు. అందరికంటే ఎక్కువగా ఆయన పాపం నాగబాబు గారి ఫ్యాన్ సార్. నాగబాబు గారి ఫ్యాన్ అన్న. సో ఆయన చేయరు కాబట్టి మీరు ఎవరు చేయరా? వెరీ గుడ్, ఆయన చేత కూడా చేపిస్తాం ఒకసారి, అప్పుడు మీరు అందరు చేస్తారు. మీ పేరు? తరుణ్. తరుణ్ ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు డాన్స్? చిన్నప్పటి నుంచి చేస్తుంటావు. ఇదివరకు ఎప్పుడైనా ఎక్కడైనా చేసావు డాన్స్? ఇక్కడ చూసిన వాళ్ళందరూ మనం చూడలేదన్న వాళ్ళని. ఇంకా పర్లేదు, కాలేజీలో ఎప్పుడు డాన్స్ చేయలేదా? లేదు. అస్సలు సమస్య. నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటున్నాం? డిఫెన్స్ ఆర్మీ జాయిన్ అవుదా? డిగ్రీ అయిపోయాక జాయిన్ అవుతా? డిగ్రీ అయిపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గుడ్ ప్రొఫెషన్, సర్వీస్. మేడం గారు మీరు? నా పేరు పావని. పావని, ఎస్. సో ఏ క్లాస్ చదువుతున్నారు? డిగ్రీయా? స్కూల్ కదా డిగ్రీకి ముందు అన్ని చదివారుగా? వెరీ గుడ్. మీరు ఇంకేం చేస్తుంటారు అదర్ దాన్ స్టడీస్? డిగ్రీ చేస్తాం. ఓకే ఓకే. సో ఇందాక చేస్తున్న డిగ్రీ, ఇప్పుడు చేస్తున్న డిగ్రీ కాకుండా ఇంకేం చేస్తుంటారు? డిగ్రీయా? అంతేగా? ఆర్టిస్ట్. ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం మీకు? కొంచెం అప్పుడప్పుడు చేస్తాను, సగం చేసి వచ్చేస్తూ ఉంటా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్ మీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్. సో అనిల్ ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటున్నావు? డిపార్ట్మెంట్ అంటే పోలీసా? ఎస్ సార్. ఓకే, ఆయన ఏమో డిఫెన్స్ అన్నారు. 2 డీల్. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎస్ సార్. సో ప్లాన్ చేసుకున్నారు అలాగా? ఒకళ్ళు స్టేట్ ఒకళ్ళు సెంట్రల్. ఓహో, ఒకళ్ళు స్టేట్ ఒకళ్ళు సెంట్రల్ చూసుకుందామనా? దేనికి నాన్న? ఏంటి ఏం చేద్దాం అనుకుంటారు? బాగు చేద్దాం అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఒక అండర్స్టాండింగ్ లో ఉండేది. ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్సా మీరు? వెరీ గుడ్. అదే అండర్స్టాండింగ్ తో ఒకళ్ళు స్టేట్ ఒకళ్ళు సెంట్రల్ హ్యాండిల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము. ఓకే, మేడం గారు మీ పేరు? బిందు అంటే ఏంటి? అదేమన్నా బిందు పేరు ఏంటి? కాదు కదా, బిందు అంటే ఒక అర్థం ఉంటది కదా అని అడిగా. ఏమో తెలీదు. నీటి చుక్కమ్మా. అది వాటర్ ది డ్రాప్. వాటర్ ది డ్రాపా? నేను నీటి చుక్క అనుకున్నా ఇన్ని రోజులు. అరే నేను మామూలుగా నీటి చుక్క అనుకున్నా, అది వాటర్ డ్రాప్ అని మీరు చెప్పారు కాబట్టి థ్యాంక్స్ మేడం. అసలు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో సినిమాలు చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? అఖిల్. అఖిల్. ఇంకా? ప్రదీప్.
పోలే ఆవిడ చెప్పాకని చెప్పచ్చు కదా. అందుకే మీకు అదే చూపించాను. ఎప్పుడు 3వ పేరు 4వ పేరు వస్తాయి. ఎప్పటికైనా మొదటి పేరు తీసుకొద్దాం. సో వీళ్ళందరి తరఫు నుంచి మీరు పాట పాడవలసిందిగా మీ టీమ్మేట్స్ అందరూ కోరుతున్నారు. పర్లేదు, కమాన్. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ రారా కన్నా రారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నిన్నెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించి నీ అమ్మరా నువ్వు ఆడుకుని నీ బొమ్మలురా గోపాల బాలుడం అంతే. ఫుల్ వచ్చు కానీ ఇప్పుడు ఫుల్ పాడాలంటే టైం. దేహమేరా దేవాలయం దేహమేరా. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. చాలా బాగా పాడారు అసలు. Thank you. కరెక్ట్ గా వచ్చింది శృతి అంతా అండ్ ట్యూనింగ్ కూడా అంతే. నిజంగా చిన్నప్పటి నుంచి ఏమైనా కోర్స్ తీసుకున్నారు సింగింగ్ లో? ఇది నార్మల్ గా వచ్చిన టాలెంటా? ఇంట్లో చాలా పాటలు పాడుతుంటాను. ఇంట్లో పాడుతాను. ఎలా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ? బాగానే ఉన్నారు. ఓ వెరీ గుడ్ మా, సూపర్. ఓకే, సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో బాగా ఆలోచించి మీ గ్యాంగ్ ఒక పేరు డిసైడ్ చేసుకోండి, చర్చించుకోండి తీవ్రంగా. పునుగుల గ్యాంగ్. మురికాల పునుగుల గ్యాంగ్. పునుగుల గ్యాంగ్ పునుగుల, అంటే పునుగుల పుట్టు పుట్టుగా ఉంటాయి. బొండాలు ఉంటాయి కదా సార్, చిన్న బొండాలు. చిన్న బోండాలు. ఇంత ఓకే, అవన్నీ నాకు తెలుసు. చాలా కూడా మీ తెలుసా? గ్యాంగ్ ఎందుకు పెట్టినారు ఆ పేరు? మీకు అదే వాటికి height ఏంటి సంబంధం? అంతే. ఈవినింగ్ టైం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఓకే, నువ్వేమంటావు భయ్యా? వెరీ టేస్ట్ సార్. టేస్ట్ఫుల్. ఓకే, మీరు? వర్షం పడుతుంటే వేడిగా తింటే టేస్ట్ గా ఉంటది అని చెప్పి. నువ్వేంటో మొదటి నుంచి తేడాగానే ఉన్నావమ్మా, వెరైటీగా ఉన్నావు. నీటి చుక్క, వాటర్ డ్రాప్, వర్షం పడుతుంటే పునుగులు బాగుంటాయంట. వెరీ గుడ్. సర్లే, ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. సో పునుగులు గ్యాంగ్. Yes, sir. వెరీ గుడ్. మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తున్నారు. వాళ్ళు ఎంత క్రేజీగా ఉంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది సిక్స్ కాకు, నన్ను కొట్టేది టెన్నో టాకు, అరే లెమన్ టు లెవెన్ కాకు, రగిలిస్తా రౌండ్ కాకు, తగిలిస్తాను ఫ్రంట్ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాకు, తెప్పిస్తా హార్ట్ అటాకు. వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో మేడం గారు ఆవిడకి ఆయాసం వస్తుంది, ఇంటి నుంచి రానమ్మా పోనీ. ఓకే, మీ పేరు? సంతు. సంతు. సో సంతు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తాం? 4 times. 4 times. అయినా కూడా ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి అంతే. వెరీ గుడ్, సూపర్. సో ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. యాక్టింగ్ మూవీస్ ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఉండిలే అలా ఉంటాయి. వెనకేసుకో అన్నారు మా వాళ్ళు. ఏం వేసుకోవాలో అర్థం కాలే, సబ్జెక్టులు వేసుకున్నా. వెరీ గుడ్ నాన్న, నీకు అలా అర్థమైంది. అది సూపర్ సూపర్. వెనకేసుకో అంటే వేరేదమ్మా. సో ఇప్పుడు అసలు విషయం, ఇది కాకుండా యాక్టింగ్ కాకుండా ఇంకెవరు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? హీరో కావాలనే నా గోల్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. డాన్స్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా మిగతా విషయాలు చాలా ఈజీ అయిపోతాయి. వెరీ గుడ్. ఆవిడ ఎందుకు టెన్షన్ లో ఉన్నారు? మేడం గారు మీ పేరు? మంజు. మంజు. మీరేం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. Okay. బ్యూటిషియన్. Beautician. వచ్చేసి బ్యూటిషియన్. ఓ వెరీ గుడ్. సో సినిమాలు చూడడం అలవాటు ఉందా? చూస్తుంటారు అప్పుడప్పుడు? తెలుగేనా ఇంకా మిగతా భాషలో? తెలుగు. తెలుగు. వెరీ గుడ్. సో సినిమాలు చూడడం ఇవి కాకుండా టీవీ కూడా చూస్తారా? చూస్తాను. చూస్తారా? ఓకే. సీరియల్ చూస్తారా? సీరియల్స్ సీరియల్. గేమ్ షోలు అని చూస్తాను. కిక్ చూస్తాను. టీవీ చూస్తారు. మరి పని ఎప్పుడు చేస్తారు ఇవన్నీ చూస్తున్నట్టు? ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చూసేస్తాను. అందరికి పని అప్పుడు చెప్పేసి ఫేస్ ప్యాక్ వేసేస్తే వాళ్ళు అలా పొడుగులు ఉంటారు ఒక గంట సేపు. ఈ లోపల మనం టీవీ చూసుకోవచ్చు కదమ్మా. Yeah. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్? మధు. మధు. హే మధు, ఏం చేస్తుంటారు మధు? డిఎంఎల్టీ నర్సింగ్ చేస్తున్నాను. డిఎంఎల్టీ నర్సింగ్ చేస్తున్నాను.
అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటే బ్లడ్ టెస్ట్ లో చేస్తారు కదా. ఓ ల్యాబ్ టెక్నీషియన్. ఆ. ఓ వెరీ గుడ్ సూపర్. సో మాక్సిమం టైం అక్కడే సరిపోద్దాం. ఆ. డ్యూటీ ఉంటాయి, అవర్స్ ఉంటాయి, టైమింగ్ ఉంటుందా? టైమింగ్స్ అంటే స్టడీనే స్టడీ చేస్తా, Study చేస్తా. కోర్స్ తీసుకుంటాం. కోర్స్ తీసుకుంటున్నాను. వెరీ గుడ్ అన్న, తగ్గిపోద్ది, ఏం లేదు, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు. ఓకే, నేర్చుకున్నా? అంటే మామూలుగా నేర్చుకున్నాను. సైడ్ గా ఇంకో ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలు డాన్స్ చేయించాను. చేస్తున్నా, అది కూడా వండర్ఫుల్ సూపర్. అండ్ ఎస్ మేడం గారు, ఓకే కదా ఇప్పుడు? నో ప్రాబ్లం. ఓకే, మీ పేరు? సంధ్య. సంధ్య. మీరేం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తాను. డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ మ్యారీడ్. ఓకే, మిమ్మల్ని ఎప్పుడు కాపాడలేదు, మీకు ప్రాబ్లం లేదమ్మా, అవతలకి ఇక ప్రాబ్లం. ఓకే, సో మూవీస్ చూస్తుంటారా? చూస్తుంటా. వెరీ గుడ్ సూపర్. మీ గ్యాంగ్ కి ఒక పేరు కావాలి కదా, ఎందుకంటే వాళ్ళు బాగా ఆలోచించి పునుగులు అంటే, ఎందుకంటే రౌండ్ గా ఉంటుందంట, చిన్న చిన్నగా ఉంటుందంట, చట్నీలో తినొచ్చంట, సాయంత్రం పూట తింటారంట, ఇలాంటివి చెప్పారు వాళ్ళు. ఇంకోటి ఏంటమ్మా? వర్షం వస్తుంటే వేడి వర్షం వస్తుంటే వేడివేడిగా తినొచ్చంట. నోట్లేసుకుంటే ఆవిడ లాస్ట్ ఐటమ్, లాస్ట్ ఆవిడ చెప్పారు. సో మీ నలుగురు కూడా ఏదైనా మంచిది ఆలోచించి పెట్టుకోండి. ఓకే, ఏం డిసైడ్ చేశారమ్మా? వడా గ్యాంగ్. వడా గ్యాంగ్. వడ. మా గ్యాంగ్ పేరు వడ, మేము చేస్తాం ఇదేదో ఉతికేదలాగా ఉంది. ఓకే, ఎందుకు? సూదికి చిల్లుండాలి, ఆహా, భూమికి వానికి చినుకుండాలి, అబ్బా, వడకి ఓలుండాలి, ఆ ఓలే మాకు లక్ అవ్వాలి. అందుకే మా గ్యాంగ్ పేరు వడ గ్యాంగ్. గ్యాంగ్. ఛే, బా, ఎంత బాగుందో కవిత, బా సూపర్. నేను ఇన్నాళ్ళు నేను ఒక్కడనే అనుకున్నాను, నాలాంటి పెద్దోళ్ళు ఇంకా ఉన్నారన్నమాట ఈ ప్రపంచంలో. నువ్వు అన్నావు వర్షం పడుతుంటే వేడివేడి పునుకులు తినాలా? ఓకే, ఇట్ సైడ్ పునుకుల గ్యాంగ్ అండ్ ఇట్ సైడ్ వడల గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఎవరా ఇద్దరు? అనిల్ అండ్ పావని. ఓ మీ ఇద్దరా, రెడీ, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్. వడ. ఫిట్టింగ్. వడ. ఫిట్టింగ్. విధి. ఫిట్టింగ్. ఫిట్టింగ్. విను. ఫిట్టింగ్ మాస్టర్. ఆ? ఫిట్టింగ్ మాస్టర్. ఇంకొకటి నుంచి చెప్పు. ఫిట్టింగ్ మాస్టర్. పాస్ అంట. పంచర్. 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 ఏ? పంచర్. మచ్చ. పంచర్. తీసేసేమ్మలు అయితే మచ్చ. పంచర్. ఫంక్షన్. పంచర్. ఫంక్షన్స్. పంచర్. మచ్చస్. పంచర్. పచ్చెస్. చింతపండు. చింతపండు. ఆ? చింత. చింత. ష. చింత. ఇష్ట. చింత. శీర్ష. సంసభ ఎయిర్పోర్ట్. ఇష్టం. చింత. చింతపండు. ఇష్టం అంటూ. చింతపండు. సిస్టమేటు. చింతపండు. సిస్టమేటు. చింతపండు. ఎటు పడితే అట్టమ్మా. చింత. విశిష్ట. చింత. అదృష్టం. అదృష్టం. అచ్చుకుక్క. అదృష్టం. ఆ? అదృష్టం. సూత్రం. అదృష్టం. అర్జున్. ఆ ఆ. దృష్టం. అచ్యుత. అదృష్టం. అసూత్రం. ఆ ఆ. దృష్టం. ఆసూత్రం. అదృష్టం. ఓకే ఓకే, అర్థమైంది నాకు. కొబ్బరి చిప్ప. కొబ్బరి. ఉప్పెను. కొబ్బరి. గుప్పెడు. కో గో. కొబ్బరి చిప్ప. గొప్ప. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. స్పీడ్ బ్రేకర్. స్పీడ్. 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 ఇష్టం. స్పీడ్. సిస్టం. స్పీడ్. జిలేబీ. 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 సో జిలేబీ అదొకటి బాగుంటది కాబట్టి తినేది కాబట్టి చెప్పారు ఆవిడ. జిలేబీ రైట్ ఆన్సర్. స్పీడ్ బ్రేకర్ చెప్పలేదు. కొబ్బరి చిప్ప చెప్పారు, మిగతావన్నీ చెప్పలేదు కదా. అదృష్టం చెప్పలేదు. చింతపండు చెప్పలేదు. పంచర్ చెప్పలేదు.
ఫిట్టింగ్ మాస్టర్ చెప్పలేదు. సో ఓన్లీ 2 రైట్. యాడ పోయి దాగమ్మా. సో ఓన్లీ 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. సో మీ గ్యాంగ్ లో ఎవరిద్దరు వస్తున్నారు? సంధ్య సంతోష్. రండి, కమాన్. బరువుగా ఉన్నాయి హెడ్ ఫోన్స్, అవేం లేదు, ప్రాబ్లం లేదు. ఏం లేదన్న. మ్యూజిక్ ఆన్. Music, disco, move it. 3, 2, 1 గో. పెళ్లి భోజనం. పెళ్లి భోజనం. పెళ్లి భోజనం. వడా భోజనం. పెళ్లి భోజనం. పెళ్లి. మళ్ళీ పెళ్లి. ఒకసారి మళ్ళీ. పెళ్లి. మళ్ళీ పెళ్లి భోజనం. వన భోజనం. పెళ్లి భోజనం. మన భోజనం. పెళ్లి భోజనం. వెళ్ళి విడిది, పెళ్లి విడిది భోజనం. పెళ్లి. పెళ్లి. మళ్ళీ పెళ్లి. మళ్ళా పెళ్లి. మళ్ళీ పెళ్లి. మన భోజనం. పెళ్లి భోజనం. మనందరం. సుప్రభాతం. 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 అద్దం పగిలింది. అద్దం పగిలింది. అదృష్టం. అద్దం పగిలింది. అద్దం పగిలింది. మనది. పగిలింది. పగిలింది. గట్టిగా. అద్దం పగిలింది. అరు గట్టిగా అంట. అద్దం పగిలింది. అందరం. అద్దం పగిలింది. అద్దం పలిగింది. వెరీ గుడ్. కొమ్ములు. 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 కొప్పు. కొమ్ములు. కొప్పు. కొమ్ములు. కొమ్ములు. ఇంకా అరు. కొప్పోల్. కొమ్ములు. గట్టిగా. కొమ్ములు. ఇంకా గట్టిగా. కొప్పోల్. కొమ్ములు. అరు అమ్మా. Sing song, ding dong, ding ding dong dong ding dong. తప్పు తప్పే. తప్పు తప్పే. తప్పు తప్పు. తప్పు తప్పే. వెరీ గుడ్, సూపర్. రేపటి ప్రేమ. రేపటి ప్రేమ. రేపటికి. ప్రేమ. రేపటి ప్రేమ. రేపటి ప్రేమ. రేపటికి. ప్రేమ. ఇంకా అరుమా, ఇంకా అరు. రేపటి ప్రేమ. అరు అమ్మా. గట్టిగా. రేపటి ప్రేమ. రేపటి ప్రేమ. జిలేబీ. ముద్దపప్పు. 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 పెళ్లి భోజనం. అన్ని భోజనాలు చెప్పావు కానీ పెళ్లి భోజనం చెప్పలేదు నువ్వు. సో సుప్రభాతం, అద్దం పగిలింది, కొమ్ములు చెప్పలేదు, తప్పు తప్పే. ఎస్, రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్స్. రేపటి ప్రేమ చెప్పలేదు. అండ్ లాస్ట్ లో ముద్దపప్పు. అప్పటికి టైం అయిపోయింది. యాజ్ పర్ రూల్స్. నేను తెలుసుగా, నేను న్యాయం వైపే ఉంటాను. ఓకే, తెలుసుగా మీకు నా గురించి. ఓకే, ప్రాబ్లం లేదైతే. సో 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. సో లాస్ట్ తీసేసేగా వాళ్ళకి 3 రైట్ ఆన్సర్లు అయ్యాయి. సో పురుగుల గ్యాంగ్ ఎందుకంటే రౌండ్ గా ఉంటాయి, చిన్న టిఫిన్ కాబట్టి 200 వచ్చింది. వాడకంటే మధ్యలో చిల్లు ఉంటుంది కాబట్టి 300 వచ్చింది. సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో చక్కగా మీ గ్యాంగ్ నుంచి ఓ వీరన్నర వచ్చి బెలూన్ మీకు కూర్చుంటారు. వీడియో చూపిస్తాం. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడుగుతాను. అండ్ మీరు క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి మీ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయరు, వాళ్ళు హెల్ప్ చేస్తే -100. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఈ రౌండ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? బిందు. ఓకే, ఈ సైడ్, ఇటు సైడ్ నుంచి మంజు. మంజు, ఇటు సైడ్ బిందు, ఇటు సైడ్ మంజు. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. హ్యాపీగా కూర్చోండి అమ్మా. ఏముండదు, మహా అయితే 2-3 సార్లు పడతారు. పడినా కూడా ముందు వరుస ఇరుగుతుంది అంతే. ఒక 2-3 అలాగే విరిగే 2-3 పళ్ళు ఊడే అంతే. ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. మీరు మా ఫ్యాక్టరీని రైడ్ చేయడం మీ ఉద్యోగ ధర్మం, అది వాస్తవం. మా ఫ్యాక్టరీలో కల్తీ మందులు తయారవుతున్నాయని తెలుసుకోవడం, పట్టుకుని కేసు పెట్టడం మీ బాధ్యత, అది వాస్తవం. ఆ కేసు తీసేయమని, ఫైలు మూసేయమని నిన్ను మేము అడగడం, అందుకు నీకు శాంతి జరిపించడం మాకు అవసరం, ఇది వాస్తవమే. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో నేమ్స్ తో ఏముందిలే అమ్మా మనకి. ఇప్పుడు ఒక ఆయనకి పెద్దగా ఉంది కదా ఇలా గెడ్డం, ఆయన తెలుసా? పేరు తెలియదు. చూసావా? ఓకే, వెరీ గుడ్ అమ్మయ్య. ఆయన ఎన్నిసార్లు డబ్బులు విసిరారు? గో.
అదేంటి నువ్వు పడ్డావు డైమండ్ ఇవ్వచ్చుగా. ఓకే వెరీ గుడ్. అడి తిరిగండి అమ్మా. ప్రపంచం అటు ఉంది. సో నేలకేం అవ్వలేదు కదా. ఏం అవ్వలేదు. ఓకే ఆన్సర్ 3 times. సో 3 సార్లు విసిరాడు. 3 సార్లు విసిరాడు. అరే షూర్ షూర్. అంతేటో నీకు ఎలాగో తెలియదు ప్రాబ్లం లేదు. 3 times. 3 times రైట్ ఆన్సర్ 200 points. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. అది వాస్తవం. ఇది వాస్తవమే. అది వాస్తవమే. సో ఇట్ సైడ్ పురుగుల గ్యాంగ్ 200, వడల గ్యాంగ్ 500. ఇది ఫస్ట్ వీడియో. సో తొందరగా రావాలి. నువ్వు సముద్రం అంతా ఇది మురికాలలో పడ్డట్టు ఇక్కడికి వచ్చి పడ్డావు. ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు కరెక్ట్ గా గెంతితేనే నేను హింట్లోనే ఇస్తాను మీకు. రైట్ హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఎవడ్రా ఈ మీసాలు పోతురా? ఐ థింక్ ఎమ్మెల్యే ఉంటాడండి. తింకేవా తింటాను. యో ఈ పిల్లకాయలు ఆడో చూసినట్టుందే. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది చేతిలో కర్రలున్నాయి? గో. అదేంటి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతా ఉంటా. అడి తిరండి. అడ్డము చేస్తుంది అక్కడ. తోసే. ఓకే మేడం గారు చెప్పండి ఆన్సర్. 3 members దగ్గర. 3 members దగ్గర. వెరీ గుడ్. సో మొత్తం 3 దగ్గర కర్రలు ఉన్నాయి అంతే కదా. ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి ఫస్ట్ షాట్ అయ్యమ్మా. 3 ఇదేరుందా? ఉంది. 4 అమ్మా. నీకు తెలుసుగా మరి ముందు రావచ్చుగా. అక్కే అక్కడ అడ్డం వచ్చేస్తుంది. ఆకి అక్కడ అడ్డం వచ్చింది అమ్మా. ఆకేకి కాలు అడ్డం పెడితే ముందు పడుతుంది. అప్పుడు వెళ్ళి వచ్చేయచ్చు. పాపం కదా అంటే ఆవిడకి పాయింట్లు వస్తాయి. బట్ ప్రాబ్లం ఏం లేదు. నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఆవిడ రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. -100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఎందుకు ఆవిడ దాకా వెళ్ళి ఓదార్చి ఆవిడ చేతి డాన్స్ చేయించావు? మళ్ళీ బాగా ఏదైనా అర్థం. వెరీ గుడ్ సూపర్. 2 వీడియోలు అయ్యాయి. ఎందుకంటే మనందరిది యంగ్స్టర్స్ షో కాబట్టి చూసేవాళ్ళు కూడా అందరు యంగ్స్టర్స్ ఉంటారు కాబట్టి అలాంటి కొత్త కొత్త వీడియోస్ ప్లే చేస్తూ ఉంటాం మేము. ఓకే వెరీ గుడ్ సూపర్. కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. మాది రౌండే అది కదా. సో బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. అమెరికా లేదంట. లేకపోతే లేదనక ఉందని ఎలా చెప్తాను తల్లి? అమెరికా గురించి అంత తేలిగ్గా మాట్లాడావా నీ కళ్ళు పోతాయి. సరిగ్గా చూడు. అబ్బబ్బబ్బా ఇదెక్కడ దౌర్జన్యం తల్లి? నీకు మీ బావ నుంచి ఉత్తరాలు ఏవి రాలేదని చెప్తే వినిపించుకోవే. నెమ్మదిగా మాట్లాడు. మీరు చూసిన ఈ వీడియోలో పోస్ట్ మ్యాన్ పెన్సిల్ ఏ సైడ్ చెవులో పెట్టినాడు? గో. ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది. ఓకే వెరీ గుడ్. యాజ్ యూజువల్ చేంజ్ చేయలేదు 3 వీడియోస్ గా. ఆన్సర్ ఏంటమ్మా? కుడి చెవులో. కుడే. కుడి అంటే రైట్. రైట్ హ్యాండ్. కుడి అంటే రైట్. రైట్ హ్యాండ్. రైట్ సైడ్ చెవు మీరు పెన్సిల్ పెట్టినాడు ఆయన. లెఫ్ట్ కాదు. షూర్ చేంజ్ చేసుకుంటారు. అదే ఫైనల్ ఆన్సర్. అదే ఫైనల్. చాలా కష్టంగా ఉందా? అయ్యో రైట్ ఆన్సర్ 200 points. సో 3 వీడియోస్ అయిపోయి లాస్ట్ వీడియో మీరే కంటిన్యూ చేస్తారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఎక్స్చేంజ్. రండి ఇటు సైడ్ ఎక్స్చేంజ్ రండి. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో చూద్దాం ఎవరికి వస్తుందో స్కోరు.
లాస్ట్ వీడియో. ఏమేవ్ ఇది ఇంటద్దే, ఇది కిరాణా, ఇది పాలు, ఇది కూరలు, ఇది ఉతుకుడు. ఒరే రమణ, ఇది అప్పు, కట్టాల్సిన వడ్డీ. నాన్న నా గ్లేస్ బాల్ కొనిస్తే ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతాను నాన్న. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను బాల్ మాత్రం కొను. నాన్న నాన్న ప్లీజ్ నాన్న కార్క్ బాల్ అన్న కొని నాన్న. డార్క్ బాల్ కాదు, కనీసం రబ్బర్ బాల్ కూడా కొను. చదువుకో. మీరు చూసిన ఈ వీడియోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? గో. ఓకే, ఇటు రామ్మ. జస్ట్ అక్కడ దాకా వెళ్ళి డైమండ్ తెమ్మన్నాడు. చాలా చేసావు అసలు. ఈ లోపల చాలా విధ్వంసాలు సృష్టించారు మీరు. ఆన్సర్ ఏంటమ్మా? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వెరీ గుడ్ అన్న. అంటే రాక పాయింట్లు వచ్చాయి కదా, ఆనందం అలాగే ఉంటుంది. వెరీ గుడ్. పురుగుల గ్యాంగ్ 400 పాయింట్స్ అండ్ వడల్ గ్యాంగ్ 600 పాయింట్స్. ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో ఇందాక అమ్మాయిలు కష్టపడ్డారు, ఈసారి అబ్బాయిలు గెటప్లు మార్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో వడల్ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు ఇటు, ఇటు సైడ్ నుంచి పురుగుల గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతున్నారు ఇటు. సో థర్డ్ రౌండ్ జంబలగడి పంప. సో జంబలగడి పంప రౌండ్ లో పురుగుల గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా. ఇది గట్టిగా ఉందండి. ఇది వాష్ చేయక చాలా రోజులు అయింది వాష్ చేయక. అవును తెలుస్తుంది అది. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? నేను రానమాట. మీరు రాని, జుట్టు చూస్తే తెలిసిపోతుంది. నాకు స్వయంవరం. మీకు స్వయంవరం? వావ్. ఈయనెవరు? పెళ్లి కొడుకు. ఆయన ఎవరు? రాజు. ఇంకో రాజా? ఆ రాజుకి జుట్టు ఎందుకు అలా తయారైంది? ఓకే, సో ఇప్పుడు రాణి స్వయంవరం జరుగుతుంది. ఏం జరగబోతుందో చూద్దాం. నా పేరు 24వ పులకేసి, నేను 23వ పులకేసి తమ్ముడిని. వీడంటే రాజన్నారు కుంటుకుంటూ వచ్చాడు అనుకుంటున్నారా? టైం పాస్ కోసం కాలుకెళ్ళ మీద యుద్ధానికి వెళ్తే కాళ్ళు ఎరగొట్టి పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రస్తుత పని ఏంటంటే నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను. అమ్మా కరేబియా ఇటు రామ్మా కొంచెం. అమ్మా ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటి తెలుసుకోవా పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, మంచి పైన గాలి చీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. ఇదే అండి నా కరేబియా. ఇప్పుడు ఈ స్వయంవరంలో యుద్ధాలు చేసి గదలు బలగొట్టి విల్లులు ఎరగొట్టే వాళ్ళు కాదు. నా కూతుర్ని ఎవరినైతే నవ్విస్తారో పక్కపక్క ఇకేగా అని వాళ్ళకే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు మొదటి రాజు వస్తున్నాడు, చూడండి ఎలా వస్తాడో. నీకు లంగరయ్యాలా, ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నా కూతుర్ని ఇప్పుడు ఎవరైతే నవ్విస్తారో వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తాను. కరేబియా సంపు ఇవన్నీ పెళ్లి తర్వాతనే. ఫస్ట్ నవ్వించు, టచ్ చేయకుండా నవ్వించు. టచ్ చేయకుండా నవ్వించాలి అంతే కదా.
ఆ బాబు నవ్వాబు నవ్వించమంది వాణ్ణి నిన్ను కాదు. అదే నేను నవ్వితే వాడు నవ్వుతాడేమో అని. నవ్వించు. ఎల్లు చాలే కాని ఇంకా ఒక్కసారి ఎల్లు చాలే కాని ఇంకా. ఇప్పుడు రెండో రాజు రాబోతున్నాడు, వాడు ఎలా అంటాడో చూద్దాం. మా ఇంటికొచ్చి మాయ చేసావు, నా లోపలే ఏ గోల పెంచావు, నా దారి నిట్ట మార్చి వేసావు, నీ దారిలోకి తీసుకొచ్చావు. వీడేంట్రా బాబు రచ్చరాజు కంటే ఎక్కువ ఉన్నాడు. నా కూతుర్ని నవ్వించు, అప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నవ్వించాలి అంతే కదా. సరే నీకు ఒక జోక్ చెప్తా. ఒక చిన్న చీమ ఒక పెద్ద ఏనుగు. చీమ ఏనుగు చూసి సిగ్గుపడిందట. ఏంది ఆ జోక్? ఏంది జోకు? చెప్పమ్మా, నవ్వించు. ఇట్రా ఒకసారి. మనలో అన్నమాట మోహంగడి ఎన్ని రోజులైంది? ఊరుకోండి, మొన్న నెల కిందనే కడిగాను కదా. చీ నడు, ఇక్కడికి వస్తుంది కంపు. ఎంతో మంది వచ్చారు, చూసి వెళ్ళిపోతున్నారు. నా కూతుర్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ కరేబియా ఆంటీ అంటే ఎవరు? నా కూతురు. ఈవిడేనా? ఇవమ్ము నీ పళ్ళ సెట్ రోడ్డు మీద పడేస్తే కుక్కలు అవేంటో అనుకుని పరిగెడుతున్నాయి రోడ్ల మీద. నీదేనా పళ్ళ సెట్టు? ఇప్పుడు ప్రకారం నవ్వాలి కదరా రే. పళ్ళ సెట్ ఇవ్వన్నా. ఇగో ఈ పళ్ళ సెట్ నీదేనా? చాలా సిరాకు కాదు, పెట్టుకో. అబ్బా అబ్బా దేవుడా దేవుడా దేవుడా. నాయన చాలా మంది నవ్వుతున్నారు నాయన ఈ మధ్య నన్ను చూసి. అందరిని చేసుకుంటే కష్టం, అంత ఓపిక లేదు. రండి, వండర్ఫుల్ స్కిట్, కమాన్. అర్జెంట్ గా అబ్బాయి గెటప్ మార్చాలి. వెరీ గుడ్, సూపర్, వెల్ డన్, చాలా బాగా చేశారు. చాలా క్లారిటీగా ఉంది స్కిట్. అందరు డైలాగులు గుర్తుపెట్టినారు. కానీ మీ అందరికంటే కింగ్, మీ పేరు తరుణ్, కింగ్ పాత్రలో చాలా అద్భుతంగా చేశాడు. అసలు అతను మళ్ళీ ఈ స్కిట్ ఇంత అద్భుతంగా పండింది. సో తరుణ్ కోసం చప్పట్లు కొట్టండి అందరూ. బాబా, ఆయనకు అర్థమైంది విషయం. ఓకే, స్కోర్ల సంగతి చూద్దాం. కానీ వడల్ గ్యాంగ్ కూడా ఏం చేస్తారో చూడాలి. ఓకే, నిజంగా ఉందా పళ్ళ సెట్ నీకు? ఆఫ్ కోర్స్. కూల్. దిగ్గు మీ ఫోటో తీసుకోటి. ఓకే, వెరీ గుడ్, కమాన్. ఓకే, సో వడల్ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు తప్పిపోయారు, ఇప్పుడే దొరికారు. సో వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన పత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది డాన్స్, బాగా వచ్చింది. వెరీ గుడ్, గుడ్ స్కిట్, బాగా చేశారు. స్కిట్ అయిపోయినట్టే కదా? ఓసారి ఇంకా మొదలెట్లేదు, అయిపోయినట్టే అనిపించింది నాకు. ఇదే ఏం చేయబోతున్నారు స్కిట్? వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరెవరు? నేను హస్బెండ్, వైఫ్. ఓకే, హస్బెండ్ నువ్వు చెప్పావు కూడా తెలుసు. ఓకే, సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం జరిగింది మీకు? ఇసుకిస్తా కొడతావు. లాస్ట్ లో చెప్తాను ఆయన ఎలా విసిగించాడో, లాస్ట్ లో ఎండింగ్ లో చెప్పేస్తాను. బెల్ట్ తీసి రోడ్డు తగిలిసి సెట్ అయిపోతాడమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏందిరాబాయ్ ఈ ఎండలు చచ్చిపోతున్నా, మా తట్టుకోలేకపోతున్నాను బాయ్. ఆఫీస్ ఏమో ఆ గొడవ, ఇంటికి వస్తే దీంతో గొడవ. ఇప్పుడు చూడు, దీన్ని చిటికేసి పిలుస్తా, అది ఎట్లొస్తా చూడది మళ్ళా. అరే ఇదేందిరా బాయ్ రాట్లేదు ఒక చిట్కకి, 2 చిట్కలే చూద్దాం. అరే 2 చిట్కలు కూడా రాట్లేదురా బాయ్. అరే ముచ్చడిగా 3వసారి ట్రై చేస్తా, ఏదైతే అది జరుగుతుంది చూడు. ఏమే ఆడిపోయినావు ఇంతసేపు? వంట చేస్తున్నానండి. అరే వంట ఇంతసేపు చేస్తా? అరే మీరు వచ్చారు అండి, మీరు ఏం తింటారో నీకు ఎప్పుడు వస్తా ఏందని ఆడ ఆఫీస్ లో వస్తున్నా, ఈడికొచ్చి గిట్లా చేస్తావు నువ్వు. చచ్చిపోతున్నే మీ కొరకే వంట చేస్తున్నానండి. అరే బంగారు నువ్వు గట్లా చేయి, నన్ను కూల్ చేయకురా. క్షమించండి.
నువ్వు పోయి ఏడిగా కాఫీ తీసుకురా పో. ఓకే అండి. నీ చేతి కాఫీ తాగాలి బంగారం. థ్యాంక్స్ అండి. ఏమైందండి? ఏం కాఫీ అది? చక్కెర లేదు, ఏం లేదు. కాఫీ తెచ్చినవా కుర్తి తెచ్చినవనే? షుగర్ ఉన్నదని షుగర్ ఏదని చెప్పారు కదండి. అయ్యో రామచంద్ర, షుగర్ వస్తదని కొంచెం ఏమని చెప్పింది, అసలే వద్దని చెప్పలేదు. క్షమించండి. అరే నువ్వు గట్ల చెయ్యకు, గట్ల చేసే నన్ను పడగొడుతున్నావు. తినడానికి వంట ఏం చేయమంటారండి? మంచిగా ఘాటుకుంది వాతావరణం. ఎలా మునక్కాయ పప్పు చెప్పు. ఈ మునక్కాయ పప్పుల కొంచెం వద్దొద్దు, అదే వద్దు. ఏదో నెయ్యేసి వేడి వేడి అన్నంలా తింటుంటే బంగారాన్ని పండ వండింది పో. ఓకే అండి. ఏందే ఉప్పు లేదు, ఏం లేదు ఇందులో. ఏమైందండి? బాగానే చేశాను కదండి. ఏం చేసినావు? ఉప్పు లేదు, ఏం లేదు అందులో. మీరే కదండి బీపీ ఉన్నది కారం వేద్దన్నారు కండి. అయ్యో రామచంద్ర, బీపీ ఉన్నది కాదే, వస్తది అని చెప్పినా, కొంచెం ఏం చెప్పినా నీ వల్ల పోయేటట్టే ఉన్నా, నేను వచ్చేదేమో గాని. క్షమించండి మళ్ళీ రెండోసారి తప్పు చేయనండి. భయ్యా నువ్వు మంచి పని చేసినావు భయ్యా. పెళ్లి చేసుకోకుండా మస్తు కష్టాలు వస్తున్నాయి, నువ్వు మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకు భయ్యా. థ్యాంక్స్ బ్రదర్. నీతో ఇట్లా కాదే, విడాకులు ఇవ్వాల్సిందే నీకు. ఏమైందండి? బాగానే చేస్తున్నాను. నడు, మా ఇంట్లో ఉండొచ్చు, అవసరం లేదు. కొట్టద్దండి. నా కోపం మా డాడీకి ఫోన్ చేస్తాను. ఎవరు చేస్తావే? మా డాడీ చేసుకుంటాను. మా డాడీ ఊళ్ళో లేదనే కొట్టేది నన్ను. ఎవరు చేస్తావు? మా డాడీ ఊళ్ళో లేదనే కొట్టేది. మా ఫ్రెండ్స్ చేసి ఫోన్ చేస్తాను. ముత్యం ఇక్కడ ఎవరిని చెప్పుకుని చెప్పుకోపో. బాగా కొడుతున్నాడు రాండే. నన్ను టార్చర్ పెడుతున్నాడు, చెప్పుకొని చోట కొడుతున్నాడే వీడు. జల్దీ రాండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నీ సమయం చెప్తా. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. వాడు రోజు కొడుతున్నాడే. ఎందుకే సమంత ఏడుస్తున్నాడు? టీలో షుగర్ తక్కువైందని కొడుతున్నాడే, కొంచెం తక్కువైందని కొడుతున్నాడు. అదే కాక ములకల కూర వంట చేయమంటే చేశానే, దాంట్లో కారం తక్కువైందని కూడా కొట్టాడే. అంత చిన్నదానికి కొడుతున్నాడా? అదే చిన్నదానికి కూడా. ఇంకో చిన్న విషయాలు చాలా ఉన్నాయి. పక్కనే రిమోట్ ఉంటది, ఆ రిమోట్ వంటింట్లో పని చేసుకుంటుంది అని పిలిచి రిమోట్ ఇద్దరు ఆడు, నేను ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వస్తే ఆడి పక్కనే ఉంటది. ఆ రిమోట్ తీసుకోవడానికి చేత కాదే వాడికి, పిలిచి మరి నన్నే ఇమ్మంటాడే వాడు. వాడు పాకెట్లోనే పక్క జేబులోనే ఉంటది ఫోను, అది పిలిచి మరి తీపించి మరి నొక్కి ఆన్ చేసి మరి ఫోన్ మాట్లాడించుకుంటాడే వాడు. మీరున్నారని ధైర్యంతో ఇన్ని రోజులు ఉన్నాను. మహిళా మండలం నుంచి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినాం. నీ సంగతి చూస్తాం ఇప్పుడు. పురుష జాతికే నీకు అహంకారం లేకుండా మేము అనుస్తాం. ఇప్పుడు మీరు చుట్టూ తిరగకండి అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం. ఎవరు లేరని అడిగే ఎవరు అడుగుతున్నాను ఇప్పుడు? ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా సంఘం ప్రెసిడెంట్. చూసినాం పో, నీలాంటి వాళ్ళని బొచ్చర్ మంది చూసినాం. చల్, మొగ జాతిని అణిచివేయడానికి వచ్చాము. మొగ జాతి ఆనిముత్యం. మహిళా సంఘం నుంచి వచ్చాము, నీ అంత చూడడానికి వచ్చాము. ఎందుకు కొడుతున్నావు? ఓ చూసుకోపో, నేను అంతే కొడతా. అంతే కొడతావా? అంతే కొడతా. కొట్టండి బాబు, కొట్టండి, నన్ను వదిలిపెట్టారు. ఇప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా నన్ను కళ్ళు తిప్పకరి. మంచిగా చూసుకుంటా. మళ్ళీ కొడతావా? అరే కొట్టండి, ఎగరేయద్దు. ఎగిరేయను కానీ పోరి. ఏమండి కాఫీ తెమ్మంటారండి? వద్దు బంగారం, షుగర్ ఎక్కువ తీసుకొస్తానండి. వద్దు బంగారం, మన ఇద్దరం కలిసి చేసుకున్నాం. ఇంకా బాగా చేస్తానండి. వద్దు బంగారం, నాకు మంచిగా అర్థమైంది. కలిసిపోయి చేసుకుందాంపా. మావిడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. ఎసుడు లాగా మరుగుతుంది ఒంట్లో కారం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కారం. నా ఈడు కొద్ది మీర నా సొప్పు కోడి కూర, నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా.
చాలా అద్భుతాలు సృష్టించారు. అండ్ మహిళా మండలి వాళ్ళు కూడా, అండ్ అలాగే మీ ఆయన, నువ్వు కూడా, నలుగురు చాలా బాగా చేశారమ్మా. వెల్ డన్, సూపర్. నీ పెళ్ళైందా? ఒక్కసారి కూడా. సర్లే, ఎందుకు వచ్చిన కూడా నువ్వు అంత దిగ్భ్రాంతికి గురైనప్పుడే నేను అనుకున్నాను అవ్వలేదని. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ సైడ్ స్వయంవరం చాలా పెద్ద స్క్రిప్ట్ అసలే అది. యాక్చువల్గా అయితే చాలా లెందీగా ఉంది, చాలా టైం పట్టింది అవ్వడానికి. బట్ అందరూ కష్టపడ్డారు. 300 పాయింట్స్. సైడు వైఫ్ అండ్ హస్బెండ్ సమస్య, మహిళా సంఘం వచ్చారు, అద్భుతాలు సృష్టించారు. 300 పాయింట్స్. సో 3 రౌండ్స్ అయిపోయే టైంకి పునుగుల గ్యాంగ్ 700 లో ఉంటే వడల గ్యాంగ్ 900 లో ఉన్నారు. వచ్చాం లాస్ట్ రౌండ్. 90 సెకండ్స్ టైం. నలుగురు కలిసి ఆడతారు. సో ఏ టీం బాగా ఆడితే ఆ టీమే ఇవాళ విన్నర్స్ అవుతారు. లాస్ట్ రౌండ్ కాబట్టి ఇద్దరికి ఆల్మోస్ట్ దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోన వాస్కోడిగామాలో లాస్ట్ రౌండ్ ఇది. 90 సెకండ్స్ టైం ఇస్తాను. మీ నలుగురులో ఇద్దరు అటు ఇటు నుంచుని ఈ బ్యాట్ తో ఈ బొచ్చులో ఉన్న బెలూన్ తీసుకుని కొట్టుకుంటూ కింద పడకుండా గాల్లోనే దాన్ని ఆడుకుంటూ తీసుకెళ్లి ఆ రింగ్ లోంచి బయటికి వేయాలి. ఆ రింగ్ లోంచి వెళ్ళినవే కౌంట్ అవుతాయి. కింద పడింది మళ్ళీ తీయడానికి లేదు. ఒకవేళ బెలూన్ కింద పడిపోతే వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చేటప్పుడు ఈ లైన్ మీ మధ్యలోంచి రావాలి. ఆడుతున్నప్పుడు ఇక్కడ ఆడుతుంటారు. ఈ లైన్కి యువతలు ఒకళ్ళు ఆడతారు, ఈ లైన్కి యువతలు ఒకళ్ళు ఆడతారు. మీరు వేసేసి రిటర్న్ వచ్చి బ్యాట్ వాళ్ళకి ఇస్తే మీ టీం పార్ట్నర్ కి, వాళ్ళు ఆడుకుంటూ తీసుకెళ్తారు. ఎలాగైనా రండి, వాళ్ళకి ఎదురు రాక అడ్డం రా. మీరు వచ్చి వాళ్ళకి బ్యాట్ ఇస్తే కానీ వాళ్ళు ఆడలేరు. ఓకే, సో పునుకుల గ్యాంగ్ మీరు యాక్చువల్గా ఫస్ట్ ఆడాలి, కానీ వడల గ్యాంగ్ మీరు ఫస్ట్ ఆడతారు. సో రండి నలుగురు, రండి, కమాన్. రైట్, హియర్ వి గో. 90 seconds on screen. Your time starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో బ్యారికేడ్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, అగడ చటుషారో మిస్టరీ కొపారో, లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా. ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో, పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దోడో చల్ పకడో పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో, వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అయ్యేరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో. టాలెంట్ ఉంది నీలో, ఫుల్ల టైమ్ ఆఫ్. ఓకే, ఎన్ని? 7. సో మొత్తం 7 బెలూన్స్ ఆ రింగ్ లో తీసుకెళ్లారు. వెల్ ప్లేడ్, 700 పాయింట్స్. సో 1600 మీ టోటల్ స్కోర్ అయింది. వెరీ గుడ్. సో మీరు ఇవాళ విన్నర్స్ అవ్వాలంటే 1700 కావాలి, అంటే 1000 పాయింట్లు కావాలి. 10 బెలూన్లు అందులోంచి వెళ్ళాలి. రెడీయా? ఓకే, రండి మీ నలుగురు. ఓకే, సో 90 seconds లో 10 బెలూన్స్ ఆ రింగ్ లోపలికి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారో చూసారు కాబట్టి జాగ్రత్తగా రింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. Your time starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో బ్యారికేడ్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, అగడ చటుషారో మిస్టరీ కొపారో, లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా.
इसको किसको उसको पकड़ो 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 दौड़ो दौड़ो दिन पापे दौड़ो चल पकड़ो पकड़ो నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకెయ్యో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేరో నాటు బంతి నువ్వేరో. సో మొత్తం 8 బెలూన్స్ అంటే వాళ్ళకంటే ఒకటి కంపల్సరీ ఎక్స్ట్రా వేశారు. సో 8 బెలూన్స్ అందులోంచి పాస్ అయ్యాయి. 800 పాయింట్స్ వచ్చాయి. మొత్తం మీ టోటల్ స్కోర్ 1500 పాయింట్స్. వెల్ ప్లేడ్. మీ ఇద్దరి రండమ్మా. సో 8 బెలూన్స్ చేయడంతో 800 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ యాడ్ అయ్యి 4 రౌండ్స్ అయిపోయాక మీ టోటల్ స్కోర్ 1500 పాయింట్స్. అండ్ ఇవాళ విన్నర్స్ వడల్ గ్యాంగ్ విత్ 1600 పాయింట్స్. రండి, మీ టీం మీ దీంట్లో ఉండాలి కదా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో ఇవాళ విన్నింగ్ టీమ్ కి ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ కెరీర్స్ ఏదైతే అనుకున్నారో అవి ఫుల్ఫిల్ అవ్వాలి, డ్రీమ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్.